కోనసీమ మళ్ళీ భగ్గుమందింది. ఆకాశాన్ని తాకుతున్న అగ్నికీలలు, భయంతో పరుగులు తీస్తున్న జనం. ఓఎన్జీసీకి చెందిన ఒక గ్యాస్ బావిలో మరో భారీ బ్లోఅవుట్. ఈ వార్త వినగానే అందరి మధ్యలో 30 ఏళ్ల నాటి ఒక పీడకల మెదులుతోంది. పాషర్లపూడి. అసలు ఇప్పుడు మోరీలో జరుగుతున్నది ఆనాటి విపత్తుకు పునరావృతమా, లేక మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకబోతున్నాం. దీనిపై సీనియర్ జర్నలిస్ట్ పెద్దాడ నవీన్ రేపటి కోసం పత్రికకు అందించిన ఒక అద్భుతమైన విశ్లేషణ మన ముందుంది. అవును, ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, మన సామర్థ్యానికి ఒక పరీక్ష అని చెప్పాలి. ఈ మొత్తం ఇష్యూని అర్థం చేసుకోవాలంటే మనం 3 ముఖ్యమైన విషయాలు చూడాలి. 1, ప్రస్తుతం అక్కడ ఫీల్డ్లో ఏం జరుగుతోంది. 2, దీన్ని పాషర్లపూడితో పోల్చడం ఎంతవరకు కరెక్ట్, ఆ పోలికలో మనకు కనిపించే నిజాలేంటి. 3, అసలు ఈ ప్రమాదానికి బాధ్యులెవరు. ఈ ప్రశ్నల చుట్టూ మన విశ్లేషణ సాగుతుంది. సరి, అయితే మొదలు పెడదాం. అందెక్తర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మోరీ ఇరుసుమండ దగ్గరున్న ఓఎన్జీసీ బావి మోరీ 5 జనవరి 5, 2026 మధ్యాహ్నం ఈ బ్లోఅవుట్ జరిగింది. అంటే ఇప్పటికే 30 గంటలు దాటిపోయింది. ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇంకా మంటలు మండుతూనే ఉన్నాయా? మంటలు ఇంకా అదుపులోకి రాలేదు, కానీ ఒక ముఖ్యమైన మార్పైతే గమనించాలి. సోమవారంతో పోలిస్తే మంగళవారం సాయంత్రానికి మంటల తీవ్రత, ఆ ఎత్తు కాస్త తగ్గాయి. సోమవారం దాదాపు 25 మీటర్ల ఎత్తున మంటలు ఎగిసిపడితే ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఓ అలాగా. భూమి లోపల్నుంచి వస్తున్న గ్యాస్ ఒత్తిడిలో చిన్న మార్పు రావడమే దీనికి కారణం. ఇది ప్రమాదం తీవ్రత నెమ్మదిస్తోందనడానికి ఒక చిన్న పాజిటివ్ సైన్ అన్నమాట. 25 మీటర్ల ఎత్తు మంటలంటేనే ఊహించుకోడానికి భయంకరంగా ఉంది. మరి వాటిని అదుపు చేయడానికి ఏం చేస్తున్నారు? అంత వేడి దగ్గరికి వెళ్లడం కూడా సాధ్యం కాదేమో. అక్కడే ఆధునిక టెక్నాలజీ ఉపయోగపడుతోంది. వాళ్ళు వాటర్ అంబ్రెల్లా అనే ఒక పద్ధతిని వాడుతున్నారు. వాటర్ అంబ్రెల్లా అంటే ఒక నీటి గొడుగులాంటిదా? అవును, ఖచ్చితంగా. బావి చుట్టూ 5 వైపుల నుండి హై ప్రెషర్ పంపులతో కంటిన్యూస్గా నీటిని స్ప్రే చేస్తూ ఉంటారు. దీనికి 2 ప్రధాన లక్ష్యాలున్నాయి. మొదటిది చాలా కీలకమైనది. ఆ విపరీతమైన వేడికి బావి ముఖద్వారం అంటే వెల్ హెడ్ కరిగిపోకుండా కాపాడటం. ఓకే, అదిగాని కరిగిపోతే? అది కరిగిందంటే ఇక గ్యాస్ లీక్ను అదుపు చేయడం దాదాపు అసాధ్యం. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుంది. అంటే ఆ నీటి కవచం ఒక రక్షణ ఢాలులా పనిచేస్తుందన్నమాట. ఇక రెండవ లక్ష్యం? రెండోది పరిసరాల్లో టెంపరేచర్ తగ్గించడం. దీనివల్ల నిపుణులు బావి దగ్గరకు వెళ్లి దాన్ని మూసివేయడానికి అవసరమైన పనులు చేయడానికి వీలవుతుంది. దానికి తోడు ముంబై, ఢిల్లీలలోని ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ బృందాలు కూడా హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నాయి. అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న ఒక్కటే, దీన్ని పూర్తిగా అదుపులోకి తేవడానికి ఎంత సమయం పడుతుంది? అధికారులేమైనా స్పష్టత ఇస్తున్నారా? జిల్లా కలెక్టర్, ఓఎన్జీసీ అధికారులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వారి అంచనా ప్రకారం బావిని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావడానికి మరో 5 రోజులు పట్టవచ్చు. కేవలం 5 రోజులా? అవును. అంతేకాదు, 95% పరిస్థితి తమ అదుపులోనే ఉందని, ప్రమాదం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేదని కూడా భరోసా ఇస్తున్నారు. ఈ మాటలు కోనసీమ ప్రజలకు చాలా పెద్ద ఊరట. 5 రోజులు. ఈ మాట వింటుంటేనే కోనసీమ ప్రజలకు 30 ఏళ్ల క్రితం నాటి గాయం గుర్తుకురాకుండా ఉంటుందా? అప్పుడు కూడా మొదట్లో ఇలాగే అనుకున్నారు. కాని ఆ మంటలు 2 నెలలకు పైగా ఆకాశాన్ని దహించాయి. అసలు అప్పటి పాషర్లపూడికి ఇప్పటి మూరుకి తేడా ఏంటి? ఈ 5 రోజుల అంచనా నిజంగా నమ్మదగినదేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ తేడాలను అర్థం చేసుకుంటేనే మనకు ఇప్పటి పరిస్థితిపై పూర్తి స్పష్టత వస్తుంది. మొదటిది తీవ్రత, ప్రమాద తీవ్రత. పాషర్లపూడిలో మంటలు 200 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. 200 మీటర్లా? అవును. అంటే ఊహించుకోండి, దాదాపు 60 అంతస్తుల భవనం అంత ఎత్తు. రాత్రిపూట 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ, రాజమండ్రి నుండి కూడా ఆ ఆకాశంలోని ఎర్రటి వెలుగు స్పష్టంగా కనిపించేది. నమ్మశక్యంగా లేదు. అది అగ్నిప్రమాదం కాదు, ఒక అగ్ని పర్వతం బద్దలైనట్టుండుంటుంది. ఆ శబ్దానికి, వేడికి చుట్టుపక్కల గ్రామాల ప్రజల పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. మరి మోరీలో? మోరీలో మంటల ఎత్తు కేవలం 20 నుండి 25 మీటర్లు మాత్రమే. అంటే పాసర్లపూడితో పోలిస్తే ఇది 10వ వంతు కూడా లేదు. అందుకే నిపుణులు దీనిని మధ్యస్థ స్థాయి బ్లోఅవుట్గా పరిగణిస్తున్నారు. తీవ్రతలో ఉన్న ఈ తేడా వల్లే దాన్ని అదుపు చేసే సమయం కూడా తగ్గింది. అవును, సమయం.
పాషర్లపూడి మంటలను ఆర్పడానికి ఏకంగా 65 రోజులు పట్టింది. జనవరి 8న మొదలైతే మార్చి 15 వరకు ఆ నరకం కొనసాగింది. 2 నెలలకు పైగా. అవును, 2 నెలలకు పైగా కోనసీమ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికారు. కాని ఇప్పుడు కేవలం 5 నుండి 7 రోజుల్లో అదుపు చేస్తామంటున్నారు. ఈ మార్పుకు కారణం కేవలం తీవ్రత తక్కువగా ఉండటమేనా, లేక మన సామర్థ్యమేమైనా పెరిగిందా? మన సామర్థ్యం అద్భుతంగా పెరిగింది. అదే అసలైన తేడా. 1995లో ఆ విపత్తును ఎదుర్కొనే టెక్నాలజీగానీ, ఎక్స్పీరియన్స్ గానీ మన దగ్గర లేదు. అందుకే మనం అమెరికాకు చెందిన ప్రఖ్యాత నిపుణుడు నీల్ యాడమ్స్ బృందంపై ఆధారపడాల్సి వచ్చింది. వాళ్లను స్పెషల్ ఫ్లైట్లో పిలిపించారు. నిజమే, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. పూర్తిగా మారింది. ఇప్పుడు మన ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ బృందాలే స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అంటే ఇది ఒక రకంగా మన స్వావలంబనకు నిదర్శనమన్నమాట. ఒకప్పుడు విదేశీ నిపుణుల కోసం ఎదురుచూసే పరిస్థితి నుండి ఇప్పుడు మనమే స్వంతంగా ఇలాంటి విపత్తులను ఎదుర్కొనే స్థాయికొచ్చాం. ఇది గొప్ప విషయమే. ఖచ్చితంగా. అప్పట్లో డైనమైట్ ఉపయోగించి బావి ముఖద్వారం వద్ద ఆక్సిజన్ను తొలగించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాని ఇప్పుడు మన దగ్గర డైరెక్షనల్ డ్రిల్లింగ్ లాంటి అత్యాధునిక పద్ధతులున్నాయి. అంటే ప్రమాదం జరిగిన బావికి పక్కనే మరో బావిని తవ్వి భూగర్భంలోనే గ్యాస్ ఫ్లోని డైవర్ట్ చేసి ప్రెషర్ తగ్గిస్తారు. దీనివల్ల మూలం నుంచే సమస్యను పరిష్కరించవచ్చు. ఈ పెరిగిన టెక్నికల్ కెపాసిటీ వల్లే అధికారులు అంత ధీమాగా ఉన్నారు. మనం మంటలను ఆర్పడంలో మెరుగయ్యాం, చాలా మంచిది. కానీ అసలీ మంటలు ఎందుకంటుకున్నాయి? మళ్ళీ అలాంటి పొరపాటు ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి అసలు కారణమేంటి? పెద్దాడ నవీన్ కథనం ప్రకారం ఇది వర్కోవర్ ఆపరేషన్ సమయంలో జరిగిన లోపం వల్ల సంభవించింది. వర్కోవర్ అంటే ఇప్పటికే ఉన్న బావిలో ఉత్పత్తి సరిగా లేకపోతే దాన్ని పెంచడానికి కొన్ని రిపేర్స్ చేయడం. ఈ మోరీ 5 బావిలో రీపర్ఫరేషన్ అనే ప్రక్రియ చేస్తుండగా భూగర్భంలోని హై ప్రెషర్ గ్యాస్ ఒక్కసారిగా పైకి తోసుకువచ్చింది. దీన్నే కదా వెల్కికన్ అంటారు. అంటే మనం సోడా బాటిల్ను గట్టిగా ఊపి మూత తీస్తే ఎలా పొంగుతుందో అలా అన్నమాట. ఖచ్చితంగా మీరు చెప్పింది సరైన పోలిక. ఆ పొంగును వెంటనే ఆపడానికి బావిపైన ఒక ఎమర్జెన్సీ సేఫ్టీ వాల్వ్ ఉంటుంది. దాన్నే బ్లోఅవుట్ ప్రివెంటర్ లేదా బిఓపి అంటారు. కాని ఇక్కడ సిబ్బంది ఆ కిక్కును టైంకి గుర్తించి ఆ బిఓపిని మూసివేయడంలో ఫెయిల్ అయ్యారు. ఓ దాంతో గ్యాస్, ఆయిల్ మిశ్రమం బయటకు చిమ్మి ఏదో ఒక నిప్పురవ్వ తగిలి మంటలంటుకున్నాయి. ఆగండి, ఇక్కడే నమ్మలేని విషయం ఒకటుంది. ఈ కథనం ప్రకారం గ్యాస్ లీక్ అవ్వడం మొదలైనప్పుడు అది తెల్లటి పొగమంచులా కనిపించిందట. అక్కడి సిబ్బంది దాన్ని కోనసీమలో సహజంగా కురిసే మంచుగా పొరబడ్డారట. ఆ కొద్ది నిమిషాల ఆలస్యం, ఆ అపార్థం ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసిందంటే నమ్మలేకపోతున్నాను. అసలు అంత కీలకమైన ప్రదేశంలో పనిచేసే సిబ్బందికి ఈ మాత్రం అవగాహన ఉండదా? ఇది శిక్షణాలోపమా లేక నిర్లక్ష్యమా? మీ ప్రశ్న నేరుగా బాధ్యత అనే అంశం వైపు తీసుకెళ్తోంది. ఇక్కడే పాషర్లపూడికి, మోరీకి మధ్య మరో కీలకమైన తేడా ఉంది. 1995లో పాషర్లపూడి బావి తవ్వకం, నిర్వహణ అన్నీ పూర్తిగా ప్రభుత్వరంగ సంస్థ అయిన ఓఎన్జీసీ చూసుకుంది. కాబట్టి అక్కడ మంచి జరిగినా చెడు జరిగినా పూర్తి జవాబుదారీతనం ఓఎన్జీసీదే. మరి మోరీ 5 బావి సంగతేంటి? అది కూడా ఓఎన్జీసీదే కదా? బావి ఓఎన్జీసీదే, కానీ దాని నిర్వహణ, ఈ వర్కోవర్ ఆపరేషన్ బాధ్యతలను డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు. ఓ, ఇక్కడుంది అసలు చిక్కు. అంటే బావి ప్రభుత్వానిది, దాని నుండి వచ్చే లాభాల్లో వాటా ప్రభుత్వానిది. కాని ప్రమాదం జరిగితే నష్టపోయేది ప్రజలు. నింద మాత్రం ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్పై నెట్టేసే అవకాశముందంటారా? ఈ ఔట్సోర్సింగ్ విధానం జవాబుదారీతనాన్ని పలుచన చేస్తోందా? ఇది చాలా కీలకమైన అంశం. రేపు విచారణ జరిగినప్పుడు ఓఎన్జీసీ అది మా తప్పు కాదు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అనొచ్చు. కాంట్రాక్టరేవో మేం ఓఎన్జీసీ నిబంధనల ప్రకారమే పనిచేశాం అనొచ్చు. మధ్యలో అసలు నిజం ఎటుపోతుందనేది పెద్ద ప్రశ్న. ప్రభుత్వరంగ సంస్థల నుంచి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు బాధ్యతలు మారినప్పుడు ఈ సవాళ్లు వస్తాయి. ఈ నిపుణులు, కంపెనీలు, ప్రభుత్వాలు బాధ్యత గురించి తేల్చుకునేలోపు అక్కడ క్షేత్రస్థాయిలో ప్రజల పరిస్థితి ఏంటి? ఇరుసుమండ, లక్కవరం, గూడపల్లి గ్రామాల నుండి సుమారు 600 మందిని తరలించారు. వాళ్ల భయాలు ఎలా ఉండి ఉంటాయి? వారి భయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పాత గాయాలు, పాషర్లపూడి, నగరం లాంటి ఘటనల జ్ఞాపకాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఈ కథనంలో ఒక వాక్యముంది. అది చదివితే
పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ఇరుసుమండలో ఇప్పుడు చిన్న గ్యాస్ వాసన వచ్చినా సరే జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీస్తున్నారట. అయ్యో! ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వాళ్లను క్షణక్షణం వెంటాడుతోంది. 65 రోజుల పాటు ఆకాశం మండుతుండగా చూసిన తరం వాళ్లకు ఇది మామూలు భయం కాదు. అది వారిలో జీర్ణించుకుపోయిన ఒక గాయం. మానవ ప్రభావంతో పాటు పర్యావరణం, ఆర్థిక ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుంది కదా. పంటలు, ఆస్తుల నష్టం సంగతేంటి? ఖచ్చితంగా. మంటల వేడికి దగ్గర్లో ఉన్న కొబ్బరి తోటలు, వరి పంటలు పూర్తిగా మాడిపోయాయి. వీటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ దీర్ఘకాలిక నష్టం ఇంకా పెద్దది. గ్యాస్తో పాటు బయటకొచ్చిన ఆయిల్ అవశేషాలు నేలపై పడి భూమి సారాన్ని దెబ్బతీస్తాయి. అంటే భవిష్యత్లో పంట దిగుబడి కూడా తగ్గుతుందన్నమాట. అవును, ఆ ప్రమాదముంది. మరోవైపు ఈ బావిని ఆపరేట్ చేస్తున్న డీప్ ఇండస్ట్రీస్ షేర్లు స్టాక్ మార్కెట్లో 3% పైగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే దాని ఆర్థిక ప్రభావం ఆ కంపెనీపై పడింది. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ముగింపుకు తెద్దాం. మోరీ 5 బ్లోఅవుట్ ఖచ్చితంగా ఆందోళన కలిగించేదే, కానీ 1995 నాటి పాషర్లపూడి విపత్తు అంత తీవ్రమైనది కాదు. తీవ్రత తక్కువగా ఉండటం, సాంకేతికత మెరుగుపడటం వల్ల అధికారులు 5 రోజుల్లో పరిస్థితిని అదుపులోకి తేగలమని ధీమాగా ఉన్నారు. ఇది ప్రస్తుతానికి ఊరటనిచ్చే విషయం. అవును, మనం గమనించాల్సిన కీలకమైన వైరుధ్యం ఇక్కడే ఉంది. ఒకవైపు విపత్తుల్ని ఎదుర్కొనే మన సాంకేతిక సామర్థ్యం అపారంగా పెరిగింది. పాషర్లపూడికి 65 రోజులు పడితే ఇప్పుడు 5 రోజుల్లో అదుపు చేయగలమంటున్నాం. ఇది మన ఇంజనీర్ల, నిపుణుల విజయం. కానీ మరోవైపు నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళినప్పుడు ప్రాథమిక భద్రతా లోపాలెందుకు జరుగుతున్నాయి, జవాబుదారీతనం ఎందుకు సంక్లిష్టంగా మారుతోంది అనే కొత్త సవాళ్లు మన ముందుకొస్తున్నాయి. సరిగ్గా అదే. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ విశ్లేషణ మన శ్రోతలకు ఒక కీలకమైన ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది. మనం మంటలను ఆర్పే టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్నాం, కానీ ఆ మంటలు అంటుకోవడానికి ఆస్కారమిచ్చే నిర్లక్ష్యపూరిత వ్యవస్థలను కూడా మనమే నిర్మిస్తున్నామా? ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థల లాభాపేక్షకు, భద్రతా ప్రమాణాలకు మధ్య సరైన సమతుల్యతను ఎలా సాధించాలి? ఇది మనం సమాధానం వెతకాల్సిన ప్రశ్న.